పీసీలో క్యాప్‌కట్‌లో చాలా మందికి నెట్వర్క్ ఇష్యూ వస్తుందని చెప్పారు. ఏమన్నా ట్రాన్సాక్షన్స్ అవి డౌన్‌లోడ్ చేసినప్పుడు నెట్వర్క్ ఎర్రర్ ట్రై అగైన్ లేటర్ అని వస్తుందని చెప్పారు. ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను మీకైతే. నేనైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. మన ఛానెల్‌లో అయితే క్యాప్‌కట్ క్యాప్‌కట్‌కి సంబంధించిన చానా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీరైతే ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు క్యాప్‌కట్ ఓపెన్ చేశాక ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా డిలీట్ చేసేయండి. అదే ఇంటూ నొక్కండి పూర్తిగా పైన. ఇంటూ నొక్కాక ఏం చేస్తారంటే మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్‌వేర్ స్టోర్‌లోకెళ్ళండి మీరైతే. ఎందుకంటే మనము ఒక వీపీఎన్ ఎక్కియాలి. మీరైతే వీపీఎన్ అయితే ఖచ్చితంగా ఎక్కించుకోవాలి. రాని వాళ్ళు, వచ్చేవాళ్ళైతే హ్యాపీగా యూజ్ చేయండి. వీపీఎన్ పేరుండేసి హాట్‌స్పాట్ షీల్డ్ అనమాట. ఇలా ఉంటది దీని లోగో. నేనైతే ఎక్కిచ్చాను. ఇంతకుముందే అంతా చూసి ఇక్కడ చూసినట్టయితే హాట్‌స్పాట్ షీల్డ్ అని ఉంటది. కనెక్ట్ టు వీపీఎన్ నొక్కాలి. ఎందుకంటే మనం వీపీఎన్ కనెక్ట్ చేసుకోవాలి. అంటే వేరే సర్వర్‌కి మారడానికి. దానివల్ల అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ మీరేందంటే చాలా మంది క్రాక్ వెర్షన్స్ ఎక్కిస్తుంటారు క్యాప్‌కట్. సో, వాళ్ళైతే జాగ్రత్త ఎక్కియద్దలా. నేనైతే స్టోర్‌లో నుంచి ఎలా ఎక్కియాలో అనేది వీడియో అయితే చేశాను. ఒకసారి చెక్ చేయండి మన ఛానెల్‌లో ఉంటది. క్యాప్‌కట్ అయితే ఓపెన్ చేసుకోండి. షీల్డ్ వీపీఎన్ ఆన్ చేసుకున్నాక. ఇక్కడైతే మీకు క్రాక్ వెర్షన్ అయితే ఇలా వస్తది. బట్ ఏందంటే మీకు టిక్ అని చూపిస్తది. అంటే ఏం లేదు వైరస్ అని. బట్ అయితే క్రాక్ వెర్షన్‌లో అయితే వైరస్ ఖచ్చితంగా ఉంటది. సో, క్రాక్ వెర్షన్స్ అయితే మీరు అవాయిడ్ చేయండి. నేనైతే స్టోర్‌లో నుంచి ఎలా ఎక్కియాలో చెప్పాను. ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో. మరి ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు నాకు జరిగింది కాబట్టే చెప్తున్నాను. నేను మన ల్యాప్‌టాప్‌లో ఎక్కించాను ఇంతకుముందు. క్రాక్ వెర్షన్ అంటే ఇదంతా నేను 2020 నుంచే వాడుతున్నాను క్యాప్‌కట్ అనేది. సో, మీరైతే కాస్త జాగ్రత్తగా ఉండండి. క్రాక్ వెర్షన్స్ అయితే ఎక్కియద్దు. మనమైతే వీపీఎన్ ఆన్ చేసుకున్నాక ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడైతే మీరు సైన్ ఇన్ చేసుకోకపోవడం మీ ఇష్టం. నేనైతే సైన్ ఇన్ చేసుకోలేదు. క్రియేట్ ప్రాజెక్ట్ కొట్టాలి. మీకు ఏ వీడియో కావాలంటే నేనైతే ప్రస్తుతానికి నా వీడియో ఉంది ఒకటి. అంటే ఇవన్నీ నా వీడియోసే. ఒకటి యాడ్ చేసుకుంటున్నా. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ప్రస్తుతానికైతే ట్రాన్సాక్షన్‌లోకెళ్ళాలి. నా నెట్వర్క్ ఇష్యూ వచ్చింది కదా! ఇప్పుడైతే రాదు. చూసారా డౌన్‌లోడ్ అయితే అవుతుంది. సో, వీపీఎన్ వల్ల అయితే మనకిది ఉపయోగం. ఈ వీపీఎన్ అయితే చాలా మంది వాడతారు. చాలా మంది ఇప్పుడైతే ఎడిటింగ్ చేస్తున్నారు ల్యాప్‌టాప్‌లో. ప్రీమియర్ ప్రో ఇవన్నీ వాడట్లేదు చాలా మంది. క్యాప్‌కట్‌కి వచ్చారు బిగినర్స్. సో, వాళ్ళ కోసం అయితే ఈ ట్యుటోరియల్. ఒక 5, 6 డౌన్‌లోడ్ చేశాను. ఇంతకుముందు కూడా చేశాను వీడియో. బట్ చాలా మంది మళ్ళీ అడిగారు ఎలా చేసుకోవాలని. సో, దానికోసమే వీడియో చేస్తున్నాను. చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొన్ని డౌన్‌లోడ్ అయ్యాయి. అవి ట్రాన్సాక్షన్స్ యాడ్ చేయాలంటే మనకు వీడియోలో కట్టింగ్స్ ఉండాలి. కట్టింగ్స్ అయితే పెట్టాను కొన్ని. దీనికి షార్ట్ కట్స్ మీకైతే ఈ వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో కూడా చెప్పాను మీకు. ఒకసారి చూడండి మన వీడియోస్‌లో ఉంటాయి. నేనైతే ఇక్కడ యాడ్ కూడా చేసుకుంటున్నాను. చాలా మంది యాడ్ కాలా అంటున్నారు. ఫేక్ అన్నారు. చూడండి ట్రాన్సాక్షన్స్ యాడ్ అయ్యాయి. ఇంకా మనకు బోలెడున్నాయి. అవన్నీ డౌన్‌లోడ్ చేసుకొని మీరు వాడుకోవడమే. నేనైతే ఇంకా ఎఫెక్ట్స్ కూడా చూపిస్తాను. ఎఫెక్ట్స్ కూడా డౌన్‌లోడ్ అవుతాయి. మనకైతే ఇక్కడ ఏమేం కావాలో అన్నీ డౌన్‌లోడ్ అవుతాయి. నేను ఇదైతే డౌన్‌లోడ్ చేశాను. ఇదైతే బాగుంది కాస్త. చూడండి. ట్రాన్సాక్షన్ యాడ్ చేశాను ఎఫెక్ట్స్. ట్రాన్సాక్షన్ పడింది. సో, మీకైతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిందనుకుంటున్నా. మీరైతే ఇంకేమి అవసరం లేదు. ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. చాలా మందికి ఎక్స్‌పోర్ట్‌లో ఇక్కడ ప్రో ఆప్షన్ వస్తుంది. ఎక్స్‌పోర్ట్ చేసేప్పుడు కూడా ఎక్స్‌పోర్ట్ కావట్లేదు. ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ ఉందని చెప్పారు. అంటే ఫైల్స్ డ్యామేజ్డ్ అని. అది కూడా మన వీడియోస్‌లో చేశాను. ఎలా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి ప్రో ఆప్షన్స్ పెట్టుకొనని. ఒకసారి చెక్ చేయండి అది కూడా వీడియో. మొత్తం ప్లే లిస్ట్ ఇచ్చాను క్యాప్‌కట్‌కి మాత్రమే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఈ వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోయిన ఎక్స్‌పోర్ట్ చేసేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాకైతే మీరైతే వీపీఎన్ క్యాప్‌కట్‌లో పని అయిపోయిందన్నాక మాత్రం వీపీఎన్ అయితే ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే వీపీఎన్ ఆన్ చేసుకున్నప్పుడైతే మీకు నెట్వర్క్ అనేది సరిగ్గా రాదు సెపరేట్ యాప్స్‌కి. సో, మీరైతే వీపీఎన్ ఆఫ్ చేసుకోండి. ఒకవేళ క్యాప్‌కట్‌లో మీరు ఎడిటింగ్ చేయాలన్నప్పుడు వీపీఎన్ ఆన్ చేసుకొని మాత్రమే క్యాప్‌కట్‌లోకి రండి. దాని తర్వాతనే మీరు యూజ్ చేసుకోండి. మీకైతే ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌ని అయితే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీకైతే కొత్తగా బిగినర్ ఎడిటింగ్స్ కావాల్సిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ వీడియో అయితే మన ఛానెల్‌లో వస్తది. ఒకసారి చెక్ చేసుకోండి.
సరే అయితే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా కామెంట్‌లో చెప్పండి. నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను వీడియో అయితే మీరు కామెంట్ చేస్తే మాత్రం. సరే అయితే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకైతే జై హింద్.